అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మరియు బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ యామిని గారు, సునీత గారు, ఏపీ డ్వాక్రా మరియు అంగన్వాడీ ప్రెసిడెంట్. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మహిళా సమస్యలు, ఈ 4 ఏళ్లుగా మహిళలపైన జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపైన మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ వచ్చి 151 స్థానాలను గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి. ఎందుకంటే నవరత్నాల పేరుతో, మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని, అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ, సంక్షేమ పథకాలతో ఒక మోసం అయితే మద్యపాన నిషేధం చేస్తానని, వాళ్ళ భర్తల, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళామూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి, గమనిస్తున్నారు, చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్గా 25,000 కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి. ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీం ఏంటి, వైసీపీ పార్టీ బయటపెట్టట్లేదు, ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో, విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, గంజాయి రాష్ట్రంలో ఎలా చలామణి అవుతుందో కూడా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను నేను. గత ప్రభుత్వంలో 240 అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1001 అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా 317% పెరిగింది. గత 4 ఏళ్లలో మైనర్ బాలికల పైన జరిగిన అఘాయిత్యాలు 1824. మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో, ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి, దాడులు ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో, గంజాయిలో, మద్యంలో ఎట్లా ముందు పెడుతున్నాడో, మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని, దౌర్భాగ్యం ఏంటంటే ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటూ మాట్లాడడం. ఎస్పెషల్లీ మనం గమనిస్తే 55% మహిళల పైన గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగాయి. విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెరిగిన మహిళల పైన దాడులు చూస్తే 78,000 పైచిలుకు. అండ్ వన్ మోర్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసిన ఇష్యూ, మహిళా మూర్తులు మిస్ అవుతున్నారు. దగ్గర 43,340 మంది ఈ రాష్ట్రంలో మిస్ అవుతున్నారు. దీనికోసం మీరేమైనా ఎంక్వైరీ వేస్తున్నారా, ఏదైనా టీంలు పనిచేస్తున్నారా? గతంలో మనం చూస్తే 7,584 మంది మిస్ అయితే 2018లో, అట్ ప్రజెంట్ మీరు చూస్తే 13,114 మంది మిస్ అయి ఉన్నారు. ఈ శాతంలో కూడా ఏపీ 75% పెరుగున్నది. మనకు మహిళామూర్తులు మిస్ అవ్వడంలో కూడా ప్రతి ఒక్కటి మచ్చుకు కొన్ని పేపర్ ఆర్టికల్స్ తెచ్చామమ్మా. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, వివస్త్రలను చేసి కళ్ళల్లో కారం పూసి కాళ్ళు చేతులు కట్టి అతి కిరాతకంగా వైసీపీ పేటీఎం కార్యకర్తలు అని చెప్పాలో, లేకుంటే వైసీపీ మద్దతుదారులు అని చెప్పాలో, ఇంత కిరాతకంగా అమానుషంగా ఆడబిడ్డలను అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటువంటి కంప్లైంట్స్ మచ్చుకకి ఎన్నో 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 పేపర్ ఆర్టికల్స్ మనం రోజు చూస్తున్నాం. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే, ఇన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. మహిళా మిస్సింగ్ పైన ఒక్క రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. అండ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మా గారు, గొప్ప ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని చెప్పుకుంటున్న వాసిరెడ్డి పద్మా గారు ఇంతవరకు ఈ మహిళా మూర్తుల పక్షాన ఒక్క రోజన్నా ఈ దాడుల పైన
లేదు ఈ మిస్సింగ్ పైన, ఆడబిడ్డల్ని అన్యాయంగా వ్యభిచార కూపాలు దించుతున్నా కూడా, ఇండియా టుడే సర్వేస్ చెప్తున్నా కూడా ఇంతవరకు వాసిరెడ్డి పద్మ గారు స్పందించలేదు, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించలేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మహిళా మూత్రుల్ని వీళ్ళు కేవలం ఒక ఓట్ బ్యాంక్గా చూస్తూ గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు, మహిళా పక్షపాతి అని చెప్పే మాటలంతా అవాస్తవాలు. ఇంతవరకు వాసిరెడ్డి పద్మ గారు ఒక్క నోటీస్ కూడా ఇచ్చిన దాఖలా మనం చూడలేదు. ఆమె ఎవరికి నోటీస్ ఇచ్చిందంటే భారతీ గారి పైన సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగిన నోటీసులు ఇస్తుంది. రోజా గారి నోటి దోల ప్రదర్శన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే దాన్ని సమర్థించడం కోసం నోటీసులు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణకు పాల్పడుతుంటే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిపై నోటీసులు ఇస్తుంది. అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ వైసీపీలో ఉన్న నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కాపాడడం కోసం పనిచేస్తుంది తప్ప రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కాపాడుకోవడం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు అంటున్నారు నాకు మండుతోంది మండుతోంది అని. మరి మాకు ప్రజలకి ఎలా మండాలి? ఇవన్నీ చూస్తే మా కడుపు ఎంత మండాలి? మా ఆడబిడ్డలు బలైపోతుంటే, మా అక్క చెల్లెలు బలైపోతుంటే, మైనర్ బాలికలు దాడులకు పాల్పడుతుంటే, వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటే, మిస్సింగ్ అయిపోతుంటే, ట్రేస్ అవుట్ శాతం తగ్గిపోతుంటే, ఒక్క ఎంక్వైరీ మీరు వేయకపోతే మాకెంత మండాలి? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మంటంతా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలను ప్రచురించి మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, మహిళల పక్షాన మాట్లాడుతున్నాడు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేస్తుంది. ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెంట వెళ్తున్నారు, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారు, రాబో రోజుల ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్న భయంతో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక జనసేన వీర మహిళలుగా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమి నుంచి. నిజంగా మీకు ఏ ఇష్యూ పైన మండాలి? రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు మిస్ అవుతున్నందుక, రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అమ్మఒడి అని ఇచ్చి 13,000 నాన్న బుడ్డి నుంచి లాక్కుంటున్న 70,000 రూపాయలు కనుమరుగు చేస్తున్నందుక, మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ అరాకొరా జరుగుతుంటే నానా యాగి చేస్తున్నారని నీ మంత్రి రోజా అంటున్న మాటలకు మండిపడాలా? లేక దిశా చట్టం ద్వారా డ్రామాలు ఆడుతూ ఒక్క చట్టం కూడా ఇంతవరకు పటిష్టంగా చేయకుండా ఉన్నందుకు మండాలనా? లేదు చట్టాలు కంటి చూపు చర్యగా ఉంటూ శిక్షలు ఇంప్లిమెంట్ చేసేందుకు మండాలనా? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఎవరైతే గర్భిణులు డెలివరీ అవుతారో వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేరవేసి ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చేసినందుకు మీకు మండాలనా? లేదు గంజాయితో ఈరోజు యువత నాశనం అయిపోతుంటే మీకు మండాలనా? మద్యపాన నిషేధం చేస్తానని 2 లక్షల రూపాయలు విలువ చేసే పైచిలుకు నాసిరకం మద్యాన్ని మీరు ఈరోజు ప్రజలకు ఇస్తున్నందుకు మీకు మండాలనా? మద్యాన్ని చూపించి అప్పులు చేస్తున్నారు 40,000 కోట్లు, దానికి మీకు మండాలనా? రాబో 25 సంవత్సరాలకు గాను మద్యం బాండ్లను పెట్టి అమ్ముకుంటున్నారు, దానికి మీకు మండాలనా? ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఆవేదన చెందుతూ ఉంటే వాళ్ళ పక్షాన మేము మాట్లాడుతుంటే సోషల్ మీడియా ద్వారా మా పైన మీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ చూసి మీకు మండడం లేదా? మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎంత నీచంగా వ్యక్తిగత విమర్శలు మా పైన చేస్తున్నారో మీరు చూస్తున్నారు, అది మీకు మండడం లేదా? అయినా మా పిచ్చి కానీ సొంతం మీ చెల్లి పుట్టుక గురించే మీ సోషల్ మీడియా మాట్లాడుతుంటే మీకు మండడం లేదు. ఈరోజు సొంతం నీ చెల్లెళ్ళు ఎవరైతే నీ పాదయాత్ర సమయంలో మీ వదిన బాణం కింద పనిచేసిందో ఆ బాణమే వెనక్కి తిరిగి వచ్చి నా అన్న నన్ను కొట్టి తరిమేశాడు ఇంట్లో నుంచి అంటుంది, ఇది చూసి నీకు మండడం లేదా? ఇంకొక చోట మీ అమ్మ మీ చెల్లికి సపోర్ట్ చేస్తుందన్న ఒకే ఒక కారణంతో పార్టీ నుంచి ఆమెను బయట పంపించావు, ఇందుకు నీకు మండడం లేదా? నీ ఇంకొక చెల్లి సొంతం నీ బాబాయ్ హత్యకి న్యాయం చేయమని నిన్ను నమ్మకుండా కోట్లను ఆశ్రయిస్తుంది, అది చూసి నీకు మండడం లేదా? నీ పిన్ని బాబాయిని కోల్పోయిన బాధలో కూడా హంతకుల్ని నా కొడుకు కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తపరుస్తుంది, ఇందుకు నీకు మండడం లేదా? ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా మాట్లాడిస్తూ మా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ వీర మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిస్తూ అమానుషంగా మీ క్యాడర్ బిహేవ్ చేస్తుంటే నీకు మండడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మహిళలందరం ఏకతాటిపైకి వచ్చాం, ఒకే మాట జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి నీకు హెచ్చరిస్తున్నాం, రాబోయేది ప్రజాప్రభుత్వం,
ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగరవేయబోతోంది. మహిళలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి అదే బటన్ నొక్కి, మళ్ళీ చెప్తున్నా, అదే బటన్ నొక్కి మా నినాదం ఒకటే, హలో ఏపీ, బై బై వైసీపీ. ఈ నినాదంతో ముందుకెళ్ళి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించే విధంగా మహిళామణులు అందరం కలిసి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమిని బలపరుస్తూ రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యేలాగా, వైసీపీ పార్టీ పతనానికి నాంది పలికేలాగా పనిచేస్తాం. ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం. చట్టాలు బలంగా ఉంటే మహిళలపై నేను అఘాయిత్యాలు జరుగుతాయా? భయం అనిపించదా? అమర్నాథ్ అనే ఒక బిడ్డ 15 ఏళ్ళు వాళ్ళ అక్క పైన అమానుషంగా, అతి కిరాతకంగా ఇబ్బంది పెడుతుంటే ఆ అబ్బాయి వచ్చి మాట్లాడినందుకు బతికుండగా పెట్రోల్ పోశారు. వాంగ్మూలం ఇచ్చి చనిపోయిన బిడ్డ. బాధ అనిపించదా మీకు ఇవి చూస్తే? తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్తతో కూర్చున్న అమ్మాయి పైన భర్త ముందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మీ దృష్టికి రాలేదా? చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంత బిడ్డగా మాట్లాడుతున్నాను. 30,000 కేసులు మిస్ అయ్యాయి మా ప్రాంతంలో మహిళలు. ఒక్కసారన్నా స్పందించావా? నీ గురించి మొత్తం చదువుతుంటే నీ ప్రభుత్వం గురించి బాధేస్తుంది. డ్రగ్స్ని, గంజాయిని, మద్యాన్ని పెట్టి యువతని పాడు చేసి, చెడు వ్యసనాలకు బానిసలు చేసి, మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడేలాగా దారి తీస్తుంటే నీ ప్రభుత్వంలో ఒక్క కంటి చూప చర్య చేయకుండా సైలెంట్గా నీచమైన ప్రభుత్వాన్ని నడిపేస్తున్న నీకు గట్టి గుణపాఠం రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి మహిళలు చెప్పబోతున్నాము. యావత్ ప్రజానికం ఒకే నినాదంతో పనిచేస్తుంది. హలో ఏపీ, బై బై వైసీపీ. ఇదే మా నినాదంగా నీ పతనానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళా భద్రతకి, మహిళల కోసం బలమైన చట్టాలు తీసుకొని వచ్చి తప్పు చేయాలంటే ఆలోచన వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కనువిప్పు కలిగించేలాగా మా ప్రభుత్వం మహిళల పక్షాన ఉండబోతుందని తెలియజేస్తూ మా ఈ మహిళల నినాదం హలో ఏపీ, బై బై వైసీపీ, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి. జై జనసేన, జై హింద్. ఈరోజు రాష్ట్రంలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అక్షరమాలని మార్చాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది. మామూలుగా మనందరికీ తెలుసు ఆ అంటే అమ్మ, ఆవు అంటే ఆవు అన్నట్టుగా. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ, ఆ వైఎస్ఆర్సీపీకి ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు. కాకపోతే ఆయన తండ్రి గారి పేరు అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు కాబట్టి అక్రమంగా ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనందరికీ తెలుసు, ఆ పార్టీ పేరు. ఇక వైసీపీ కొత్తగా డిక్షనరీలో పెడుతోందన్నమాట. ఆ అంటే అఘాయిత్యాలు, అరాచకాలు, ఆ అంటే ఆగని దాడులు, ఈ అంటే ఇంటింట అభద్రత, ఈ అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలు అనేవి ఉన్నాయా, ఇలా ఊ అనుకుంటే గనక ఊసెత్తని ప్రభుత్వము. నేను చెప్పాలనుకుంటే చదువుకుంటూ పోతే గనక వైసీపీ చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన, అవినీతి పరిపాలన చెప్పుకోవడానికి 56 అక్షరాలు కూడా తెలుగులో ఉన్నవి సరిపోవేమో. ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని, మరీ ముఖ్యంగా మహిళలని ఎన్నో విధాలుగా ఇక్కట్ల పాలు చేసి వారి కష్టాన్ని, వారి కుటుంబ కష్టాన్ని, వారి శక్తిని కూడా కొల్లగొట్టుకుంటూ పేద ప్రజల రక్తాన్ని పిండుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు ఈ వైసీపీ నేతలు. మళ్ళీ ఆయన స్లోగన్ ఇస్తారు, పెత్తందారుల ప్రభుత్వమా, పేదల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వమా అని, పేదల ప్రభుత్వమా అని. పేదల ప్రభుత్వమా అని ఒకప్పుడు అనుకున్నారు కాబట్టి 2019కి ముందు మీరు 3 సంవత్సరాలు చేసిన పాదయాత్రలో చూసి ప్రతి గల్లీలో ప్రతి జిల్లాకు వెళ్ళి 30-35 హామీలు ఇచ్చుకుంటూ అందరికీ నేను వస్తే గనక నేనున్నాను, నేను విన్నాను అని చెప్పారు. నిజంగానే జనాలు నమ్మారు. కాకపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఒకటి అనుకున్నారు, అది బయటికి చెప్పలేదు. ఏంటి, నేను చూశాను అని. ఆయన చూసింది ఏంటంటే అప్పటి వరకు కూడా పచ్చగా చక్కగా అన్ని జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగాలు వచ్చాయి, రాష్ట్రం కలకల్లాడుతుంది అని చూసి ఎలాగైనా సరే నేను అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఈ పచ్చగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అన్ని విధాలుగా దోచుకోవాలి అని చూశాడు ఆ రోజున. మనకే తెలియదు, ప్రజలకు తెలియదు. కేవలం ఆ 2 ముక్కలు నేను ఉన్నాను, నేను విన్నాను మటుకే బయటికి చెప్పాడు. ఆ 5 సంవత్సరాలు మీరు చూడండి,
ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుకని సామాన్య ప్రజలకు అందనీయకుండా చేసి 40 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. అందులో లక్షలాది మంది మహిళలు ఉన్నారు. అందరికీ తెలిసిందే, అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం కూడా మహిళా కూలీలు ఉన్నారు. వారేదో పాపం వారు కూడా కాస్త 4 రూపాయలు సంపాదించుకొని కష్టపడితే కుటుంబానికి ఆసరా అవుతుందని అనుకొని వచ్చిన వాళ్ళ అలాంటి మహిళల పొట్ట కూడా కొట్టారు. ఇంకొక పక్కనేమో ట్రక్కు ఇసుకని వచ్చి 15,000, లారీ ఇసుకని 40,000 అమ్ముకుంటూ రాష్ట్రంలో ఇసుకని పూర్తిగా లక్షల టన్నుల ఇసుకని కొల్లగొట్టుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇంకా మళ్ళీ మీరు ఆ పేదల గురించి మాట్లాడేది. ఇంకో పక్క దేశంలో మోదీ గారిని చూస్తే రాష్ట్రపతి గారు, అలాగే కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతావనిలో మహిళలకు అవకాశం లేనటువంటి డిఫెన్స్, స్పేస్, అలాగే బిజినెస్లలో కూడా డైరెక్టర్ల లాగా అన్ని రంగాల్లో కూడా మహిళలని అత్యున్నత స్థాయిలో ఆయన కూర్చోపెడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అక్కడేమో 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చాము. దేశంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇదే వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల పైన కూడా దాడులు చేశారు. నెల్లూరు కానీ, పల్నాడు కానీ, ఇంకా చాలా జిల్లాలలో. అంటే ఎటువైపు రెండింటిని కంపేర్ చేస్తే గనక అభివృద్ధి పాలన ఒకవైపు మేము అందిస్తుంటే అరాచక పాలన మీరు అందిస్తున్నారు. ఇంకొక పక్క ముద్ర, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఉద్యోగిని, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఇలా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్, ఎన్నో రకాలుగా మేము ఎన్డీఏ ప్రభుత్వము మహిళలని ఆర్థికంగా వారిని అభివృద్ధికి తోడ్పాటు చేస్తుంటే వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. అది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో. మీరు ఇదే రాష్ట్రంలో ఇదే స్టేట్ పాలనలో ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఉన్న 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఈ రాష్ట్రంలో పచ్చళ్ళ దగ్గర నుంచి అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళలని, స్వయం ఉపాధి ఉన్న మహిళలని వాళ్ళ చేతులు కాళ్ళు కట్టివేసి వారికి ఉన్న అవకాశాలను కూడా లాక్కొని వారిని ఏ విధంగా కూడా అభివృద్ధి చెందనీయకుండా చేస్తున్నారు. సంక్షేమం అంటారు. సంక్షేమం అంటే బాబోయ్ ఈ సంక్షేమం మాకొద్దు, మీరు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి చాలు అనే పరిస్థితికి వచ్చారు ఈ రోజున ప్రజలు. సంక్షేమం అందిస్తున్నాము, నవరత్నాలు అన్నారు. అవి నవరత్నాలు కాదు, నవ మోసాలు. నవరత్నాలు కానే కాదు. ఏ ఒక్క రత్నము, ఒక మద్యపాన నిషేధము మీ నవరత్నాలు అతిపెద్ద రత్నం. ఆ రత్నానికి గండి కొట్టారు మీరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని నాసిరకం మద్యానికి, గంజాయికి, మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి, వీటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లాగా చేసింది మీరు కాదా? మళ్ళీ విశ్వసనీయత గురించి మాట్లాడతారు. వైసీపీ అంటే విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి అంటే విశ్వసనీయత అని. మీరు చేసేది విశ్వసనీయతకి మారిపోయారు. విశ్వసనీయంగా ఉండేటటువంటి పాలన కాదు, విశ్వాసఘాతుకానికి అంబాసిడర్లు వైసీపీ నాయకులు. ఈ రోజున ఏది మీరు కొల్లగట్టుకోకుండా వదిలేశారు. కేంద్ర ప్రభుత్వము ఇల్లు ఇచ్చింది, మరుగుదొడ్లు ఇచ్చింది, ఇంటింటికి ఉచిత రేషన్ ఇచ్చింది, అంగన్వాడీలో పౌష్టికాహారానికి సంబంధించి గుడ్లు ఇచ్చింది, అలాగే సిమెంట్ రోడ్లు వేస్తుంది, ఇంట్లో బల్బుని ఇస్తోంది. ఏది చేస్తున్నా అన్ని 60 నుంచి 70% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మీకు పాలన చేతగాక, అభివృద్ధి చేతగాక, సిగ్గు లేకుండా మళ్ళీ అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారంలో ఇచ్చే గుడ్డు పైన కూడా మీ స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఇంతకంటే దరిద్రమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్పని, అత్త సొమ్ము అల్లుడు దానం అని మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ రాష్ట్రంలో సంక్షేమం పేరిట పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క మహిళల గురించి చూద్దాము. ఆర్థికంగా మీరు చేసింది ఏమిటి? ఏమీ లేదు. చేయూత అన్నారు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు. ఆకలిగా ఉన్న వాడికి ఆ పూటకి అన్నం పెడితే సరిపోతుంది అని చెప్పని అన్నం పెడుతూనే ఆ అన్నంతో రాజకీయ లబ్ధి పొందుతున్నారు, ఓట్ల కోసం పొందాలని. నేను మళ్ళీ సంక్షేమం అని మాట్లాడుతున్నారు. రోజు అన్నం ఎవరు పెడతారు? పేదలు నిజంగా వారి ఆకలి తీర్చాలంటే వారికి శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి.
అది మేము ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నాము. మీరు మటుకు ఈ రోజున పేదవాడి చేతిలో ఉన్న అన్నం ముద్దను కూడా లాక్కుంటున్నారు. మహిళల భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు ఇందాక చెప్పారు కీర్తన గారు, ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు అంతెందుకు 2 సార్లు మహిళా హోంమంత్రిని పెట్టారు. ఈ మహిళా హోంమంత్రి వాళ్ళు అంతకుముందు ఆవిడ ఇప్పుడున్న ఆవిడ ఇద్దరు రబ్బర్ స్టాంప్ డమ్మీలు తప్పితే కనీసం ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉందని చెప్పని ఎవరికైనా తెలిసే పరిస్థితి ఉందా? ఆ రోజు ఒక్కరోజైనా సరే ఒక మీటింగ్ కానీ లేదంటే ప్రజలతోటి సంఘాలతో ఎవరితోటైనా మాట్లాడారా? చర్యలు తీసుకున్నారా? పోలీసు లాంటి వ్యవస్థలను కూడా చాలా వ్యవస్థలని వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమంగా పరిపాలన చేస్తూ దోచుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి కేసులు ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయి. ఎంతమందికి పోక్సో చట్టం కింద మీరు కేసులు నమోదు చేశారు? శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకులకుందా? ఈ పోలీసు వ్యవస్థకుందా? మళ్ళీ డీజీపీ గారు వచ్చి మాట్లాడతారు, లెక్కలిస్తారు చాలా మంది వచ్చామని. దానికి ఆథెంటిసిటీ ఏది? మిగిలిపోయిన వారు ఎక్కడున్నారు? ఇదేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి? సీఎం ఇంటి పక్కన రేపు జరుగుతుంది, అయినా సరే ఉలుకు పలుకు ఉండదు. విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మహిళ పైన అఘాయిత్యం జరుగుతుంది, ఉలుకు పలుకు ఉండదు. చిన్న పిల్లలు కాలేజ్ అమ్మాయిలు పోతుంటే డ్రగ్ అడిక్ట్ అయిపోయి పిచ్చి రకం నాసి రకం మందులు దాగి నడి రోడ్ల పైన ఈ రోజున రాత్రి 7 అయితే ఏ కాలనీ అయినా సరే ఏ సందు చివరైనా చూడండి అల్లరి మూకలు అక్కడ నించొని ఉంటున్నారు. పోలీసింగ్ పాట్రోలింగ్ వ్యవస్థ ఎక్కడ పోయింది? 2014 నుంచి 19 వరకు చూడండి ఈ రాష్ట్రంలో పోలీస్ పాట్రోలింగ్ ఎంత బాగా ఉండేది అర్ధరాత్రి పూట. ఈ రోజు ఎక్కడ పోయింది మరి ఆ పాట్రోలింగ్ వ్యవస్థ? మీరు ఇచ్చి అమలు చేయనటువంటి ఆ మద్యపాన నిషేధం హామీ ఏదైతే ఉందో అది కారణం కాదా ఈ రోజున మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి? కాదని చెప్పేటటువంటి ధైర్యం ఉందా అండి మీ వైసీపీ ప్రభుత్వానికి? అలాగే విచ్చలవిడిగా స్కూల్ పిల్లల వరకు కూడా అందుతున్నటువంటి డ్రగ్స్ కారణం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి అభివృద్ధి అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడం చేతగాక వారిలోని శక్తిని నిర్వీర్యం చేయడం కోసం మీరు ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మళ్ళీ మహిళా పక్షపాత అంటాడు, ఓ అవ్వ ఓ చెల్లి ఓ అక్క అంటాడు పొద్దున లేస్తే. ఆ అక్క ఆ చెల్లి కాదా? మీ అంగన్వాడీ ఆశా వర్కర్లు మీ వాలంటీర్లు అలాంటి అక్క చెల్లెలు కాదా? అమరావతి రైతు మహిళా రైతులు అలాంటి అక్క చెల్లెలు కాదా? రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు అటువంటి మీకు అక్క చెల్లెల్లా కనిపించలేదా? వారందరినీ పోలీసులతో ఎంత దారుణంగా మగ పోలీసులతో ఈడ్చుకొని వెళ్ళి వారి చీరల్ని చింపి వారిని ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరు మొన్నటికి మొన్న విజయవాడలో ఇదే ఆశాంగన్ వర్కర్లను చూసాము. అత్యంత దారుణంగా చేశారు వారిని. ఆ తర్వాత మళ్ళీ వైసీపీతో ట్రోలింగ్ చేస్తారు. అంటే భద్రత అయిపోయింది ఈ రాష్ట్రంలో, మహిళలకు ఏమాత్రం భద్రత లేదు. ఆర్థికంగా వారి ఉపాధి అవకాశాలు అయిపోయినాయి. డ్వాక్రా సంఘాలకు సంబంధించి చూసుకుందాం. గడిచిన 10 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది మహిళలని లక్పతీలు అంటే లక్షాధికారులను చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అందులో రాష్ట్రంలో ఉన్న దాదాపు 84 లక్షల మంది కూడా లాభం పొందారు. రాబోయే 5 సంవత్సరాల్లో 3 కోట్ల మంది మహిళలని లక్షాధికారులను చేయాలని మేము యూపీఐ రెవల్యూషన్ తీసుకొని వచ్చాము. డిజిటల్ పేమెంట్లు, జెమ్ పోర్టల్లు ఇలాంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతుంది. మరి మీకున్న విజన్ ఏంటి? మొన్న 5 సంవత్సరాలు సంక్షేమం అన్నారు, ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు డెవలప్మెంట్ అనే పదాన్ని తీసుకుంటున్నారా? మీ మాటలు ఎవరైనా అసలు నమ్మే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకి మీరు చేస్తా అన్నటువంటి పూర్తి రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇంతవరకు చేయలేదు. మీరు ఇస్తాన్న చేయూత కానీ ఆసరా కానీ ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ మీ మంత్రులు పేరుకే మంత్రులు బూతు పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు అవుతారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశారని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. కానీ బూతులు ఎత్తమంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు సౌమ్యులు మంచివారు అని చెప్పని. ఆయనకే తెలియాలి
ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరిచేటటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో, లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచివారు అవుతున్నారో, ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారో అనేది. అభివృద్ధి లేదు, భద్రత లేదు, ఉపాధి లేదు. ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలి? ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి? మీరు ఇస్తున్నటువంటి అరాకొర డబ్బులా? దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి? దానికి 3 10 మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను, ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఇంకేంటి ఇక పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన బస్సు ఛార్జీలు, ఇలాంటి అన్ని బాదుడు అన్నాడు. నిజంగా ఆ పదము చిన్న పిల్లాడు కూడా అనుకున్నారు అప్పుడు, ఏంటో ఇదో బాదుడు అంటే. ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాదుడుగా దానింత మరింత బారున బాదుడు రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని ఏమాత్రము శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు. ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఇంటికి పంపించడానికి మీకు కొన్ని ఆభరణాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ఆభరణాలు ఉన్నాయి. ఏంటది? అరాచకం, నియంతృత్వం, విడగొట్టడం, చెడగొట్టడం, దాడులు చేయడం, అవసరం వస్తే అడ్డం వస్తే వారిపైన అక్రమంగా పోలీస్ కేసులు పెట్టడం, లేదా అత్యంత చావుకి దగ్గరలాగా వాళ్ళని చితకబాదడం, ఇటువంటివన్నీ కూడా మీ ఆభరణాలు. ఇంత మంచి ఆభరణాలు వేసుకొని మీరు ప్రజల్లోకి వస్తూ ఉంటే ఆ ప్రజలు అనుకుంటున్నారు గడప గడపకి వచ్చారు కదా, మీకు ఎటువంటి బుద్ధి చెప్పాలో మేము ఎదురు చూస్తున్నామని ప్రజలు కూడా మే 13వ తారీఖు వరకు ఎదురు చూస్తున్నారు. వికసిత భారత్ వర్సెస్ వినాశన ఆంధ్రప్రదేశ్. మేమేమో ఒక పక్క దేశంలో రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వెళ్ళాలి అని ప్రపంచ పటంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థామిగా నింపాలని చూస్తుంటే, ఈ రాష్ట్రంలో మీరు అన్ని రంగాలని చిదిమివేపేశారు. మళ్ళీ 20-30 ఏళ్ళ అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది వెనక్కి తీసుకొని పోయారు. కాబట్టి ఏమాత్రము మీకు ఎటువంటి అర్హత లేదు. ప్రజల ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైసీపీ పార్టీ వారు. సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా. మహిళలు ముఖ్యంగా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకొని ఇప్పటికైనా సరే బుద్ధి మీకు ఎలాగూ రాదు మీ నాయకులకి. మాకు అనుకోవాలి, మాకు ఉండాలి బుద్ధి ప్రజలకి. మీకు ఏదైనా మార్పు వస్తుందేమో అని. మీకు ఎలాగూ మార్పు రాదు కాబట్టి మేమే మారి, ప్రజలందరూ మారి మంచి వికసిత ఆంధ్రప్రదేశ్ని, అంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ని, మంచి సంక్షేమాన్ని ప్రజల యొక్క చిట్ట చివరి ప్రజల వరకు ప్రతి ఇంటికి అందచేసే విధంగా రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమిని మీరు ఆమోదించాలని చెప్పని, అలాగే మీ ఆశీస్సులు అందించాలి అని చెప్పని కోరుకుంటూ, భారతదేశాన్ని అభివృద్ధిలో చూడాలి అని అనుకుంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకొని ఏది ఇప్పుడు మళ్ళీ మనకు 5 సంవత్సరాల వరకు మన చేతిలో ఏమి ఉంటే బాగుంటుంది, ఎటువంటి పాలన ఉంటే బాగుంటుందో 2014 నుంచి 19 వరకు మీరు ఆల్రెడీ చూశారు. దానికి రెట్టింపు అభివృద్ధి, పాలన, సంక్షేమం జరగాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమితోటే సాధ్యమవుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా ఎన్డీఏ కూటమికి ఉండాలి అని చెప్పని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాము. అన్ని రంగాల్లో ఉన్న మహిళలు మనము ఆది పరాశక్తుల్లాగా అభివృద్ధి చెందాలి అంటే అది ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీ ఆశీస్సులు కూడా అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఎన్డీఏ కూటమి జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి యామిని గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలంటే మహిళా వంచకుడు, మహిళ మోసం ఏ విధంగా చేయాలనే దాంట్లో పిహెచ్డి చేశారు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. ఇదేదో రాజకీయ విమర్శలు, రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదండి ఇవి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ విధంగా
ఈరోజు ప్రశ్నిస్తే బయటకు వచ్చి తిరిగే పరిస్థితి మహిళలకు లేదు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలని అవినీతుల్ని ప్రశ్నిస్తే వారిపై విపరీతమైన ట్రోలింగ్స్, మహిళలు ఏదైనా ప్రశ్నించి రోడ్డు మీదకి వస్తే వారి మీద విపరీతమైన దాడులు, కేసులు. కాబట్టే వీరిని ఏదైనా మహిళల్ని మోసం చేయటానికి కానీ ఏదైతే మహిళల్ని వంచన చేయటంలో PhD చేశారు అనేది దీనికే నిదర్శనం అండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు ఇప్పుడే చెప్పారు కీర్తన గారు కానివ్వండి, యామిని గారు, ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనే దానికి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క ఛాన్స్ పేరుతో చక్కగా పాదయాత్ర చేసి ఊరూరా తిరిగి అందరినీ దగ్గరికి తీసుకొని చక్కగా ముద్దులు పెట్టుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి చెల్లెమ్మలు, ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఎన్నో మోసపూరితమైన హామీలు, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు 2019 ఎన్నికల్లో. వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని వర్గాలని, డ్వాక్రా మహిళలు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన మానస పుత్రికలుగా చూసుకుంటారు. అలాగే అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. అలాగే ఆశా వర్కర్లు, అలాగే మిడ్ డే మీల్స్ వాళ్ళు, అలాగే ఆర్పీలు. ఇలా చూసినట్లయితే ఏ వర్గాన్నైనా ఎన్నికల ముందు తను ఇచ్చినటువంటి హామీలు, పాదయాత్రలో వారికి చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా డ్వాక్రా మహిళల్ని ఏ విధంగా మోసం చేశాడు అనే దానికి చాలా ఉదాహరణలు. ముఖ్యంగా ఓట్ బ్యాంక్, మహిళల్ని ఓట్ బ్యాంక్గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడం జరిగింది. 1 కోటి మంది మహిళల్ని నేను ఆసరా పేరుతో రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలు అంటే ఎలా తయారు చేశారంటే వైఎస్ఆర్సీపీ సభలు, సమావేశాలకు జనాలు తరలించే జన సంఘాలుగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏదైతే వైఎస్ఆర్సీపీ మీటింగులు జరిగితే ఇప్పుడు పెద్ద ఎత్తున సిద్ధం పేరుతో చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆదరణ కరువైంది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి డ్వాక్రా మహిళల్ని బెదిరించటం, డ్వాక్రా మహిళల్ని బస్సులు పెట్టి మీరు పెద్ద ఎత్తున ఈ మీటింగ్స్ రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వం, రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ మీకు బెనిఫిట్స్ కావాలంటే ఈ సమావేశాలకు రావాలి అని చెప్పి బెదిరించి ఏ విధంగా డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు అనే దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది డ్వాక్రా మహిళలను అడిగితే చెప్తారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమం తప్ప ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సదుద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యకలాపాలలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరిగింది. ఏదైతే ఇసుక రీచ్లు కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, అలా ఎన్నో సమర్థవంతంగా నిర్వహించగలరు డ్వాక్రా మహిళని చెప్పి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అటువంటి డ్వాక్రా వ్యవస్థని నిర్వీర్యం చేసి కనీసం వారిని పట్టించుకోకుండా డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా 30,000 కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నారనకూడదండి, దొంగతనం చేశారనాలి. ఏదైతే వారు అభయహస్తం ద్వారా దాచుకున్నటువంటి 2,500 కోట్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమంత్రి చేతగాని అసమర్థత ముఖ్యమంత్రి ఎన్నో నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తూ ఉంటాడు. అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, చేయూత ఇస్తాను, 130 సార్లు బటన్ నొక్కానని చెప్తూ ఉంటాడు. అలాగే 130 సంక్షేమ పథకాలను ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా. ఎంతోమంది ఇంతకుముందు మహిళలు పారిశ్రామికంగా ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఆపేయడం జరిగింది. అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి వృత్తి నైపుణ్యంలో శిక్షణలు ఇచ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు అవి కూడా తీసివేసి మహిళా సంక్షేమానికి నేను ఏం చేశాను అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి ప్రభుత్వం కానీ, వారి మంత్రులు కానీ చర్చకు వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 13,600 కోట్లు మాత్రమే రుణమాఫీ ఉంటే, రుణమాఫీ కానివ్వండి, పసుపు కుంకం కానివ్వండి, అలాగే సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి, మొత్తం టోటల్గా 23,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన సాక్షి పేపర్లోనే రాశారు,
27,000 కోట్లు రుణాలు మాఫీ చేస్తానని, దాన్ని 25,000 కోట్లకే కుదించేసి అందులో కూడా కోతలు కొద్దిమందికే 78 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే మిగతా 35 లక్షల మంది ఎక్కడికి వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే పథకాలు వర్తింప చేయాలన్నప్పుడు సభ్యుల సంఖ్య తగ్గిస్తూ మహిళల్ని మోసం చేస్తూ ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుపుతుంది అనే దానికి ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా గమనించుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, మొన్న పెద్ద ఎత్తున 40 రోజులు మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని చెప్పినా కూడా 40 రోజులుగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే మహిళలను చూడకుండా, ఆడ పోలీసులు కూడా లేకుండా బూటు కాళ్ళతో తన్నించి వాళ్ళ మీద కేసులు పెట్టించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నువ్వు కేవలం నామమాత్రం 1000 రూపాయలు పెంచిన మాత్రమే పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2200 ఉన్న దాన్ని 10,500 వరకు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ జీతాలు ఇవ్వటం జరిగింది. ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా మహిళల పక్షాన మహిళా సంక్షేమం కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీ. ఇంతకుముందు ఒక ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పుకోవడానికి చాలా చక్కగా హరితాంధ్రప్రదేశ్ అని, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేదానికి అవకాశం ఉండేది. ఈరోజు చూసినట్లయితే గంజాయి ఆంధ్రప్రదేశ్గా, మాదక ద్రవ్యాల ఆంధ్రప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలని మార్చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమవుతూ ఉంటుంది. ఈరోజు మహిళలకు రక్షణ ఉందా అండి? ఏదైతే ఆ రోజు మొట్టమొదటి నవరత్నాల్లో ఫస్ట్ రత్నం నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలందరినీ మోసం చేసి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఏదైతే నాసి రకం మద్యాన్ని తయారు చేసి 2 లక్షల కోట్ల తయారయ్యే నాసి రకం మద్యాన్ని తయారు చేయటం వల్ల ఎంతోమంది దాదాపు 35 లక్షల మంది అనారోగ్యం పాలవడం కానండి, 35,000 మంది చనిపోయి చిన్న వయసులో ఎంతోమంది ఆడబిడ్డలు వితంతువులైనటువంటి పరిస్థితి. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఆ బ్రాండ్ కాదు ఈ బ్రాండ్ అని చెప్పి తన సొంత బ్రాండ్లతో ఏదైతే బూమ్ బూమ్ బీర్లని, అలాగే ప్రెసిడెంట్ మెడలని సంబంధం లేనటువంటి బ్రాండ్స్ని తీసుకొచ్చి అది కూడా తన సొంత డిస్టిలరీతో తన యొక్క మంత్రులు పెద్దిరెడ్డి కానివ్వండి ఇలా వీరందరూ తయారు చేసినటువంటి మద్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఏదైతే యువతను కానివ్వండి మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో అనేదానికి ఈరోజు రాష్ట్రంలో గమనించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఆ రోజు ఏం చెప్పారండి? మహిళలకు అసలు రక్షణ ఉందా? ఆగస్టు 15వ తారీఖు గుంటూరులో రమ్య అనే అమ్మాయిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యాచారం చేసి చంపితే మీరు చేసినటువంటి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు? అసలు చట్టమే లేనటువంటి దిశ చట్టాలు తీసుకొచ్చి ఎక్కడో తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే సంఘటన జరిగినప్పుడు దిశ చట్టం తీసుకొచ్చి నేను పెద్ద ఎత్తున మహిళలను ఆదుకుంటారని చట్టాన్ని చట్టబద్ధత చేయకుండా మోసం చేయటం కాదండి ఇది? ముఖ్యమంత్రికి కోతవేటు, ఇంటికి కోతవేటు దూరంలో ఎన్ని సంఘటనలు జరిగాయి? ఒక వికలాంగురాలైనటువంటి మహిళలను ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో 10 రోజుల పాటు ఉంచి మానభంగం చేయటం జరిగింది? ఏం యాక్షన్ తీసుకుంటున్నారు దీని మీద? ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది ఉందా ఆంధ్రప్రదేశ్లో? అసలు మహిళా హోమ్ మినిస్టర్ అయితే మేము కూడా అపోజిషన్ పార్టీస్ కూడా చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయితే మహిళా సమస్యల పట్ల ఒక అవగాహన ఉంటుందని. మహిళా హోం మంత్రి అనేది ఒక రబ్బర్ స్టాంప్గా మారారు తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. ఇక మహిళా కమిషన్ చైర్మన్ అయితే ఒక రేటు, ప్రాణం పోతే ఒక రేటు, మానం పోతే ఒక రేటు. ప్రాణం పోతే ఒక 10 లక్షలు తీసుకొస్తారు, అలాగే రేప్ చేయబడితే ఒక 5 లక్షలు చెక్కు తీసుకొని దానికే పరిమితం అయింది తప్ప సామాన్యమైనటువంటి మహిళలకి ఎంతోమంది రిపోర్ట్స్ ఇస్తే నువ్వు చేసినటువంటి మహిళా కమిషన్ తీసుకున్న చర్యలేంటి? భారతిరెడ్డి గారి మీద పోస్ట్ పెడితే, అలాగే వైఎస్ఆర్సీపీ మహిళల మీద పోస్టులు పెడితే ఆమె యాక్షన్ తీసుకుంటారు. టీడీపీ మహిళలు, జనసేన మహిళలు, బీజేపీ మహిళలు కాదండి. ఇలా ప్రతిపక్షంగా వచ్చి మాట్లాడితే చెత్త వెధవలందరూ, పేటీఎం కుక్కలందరూ వచ్చి నెక్స్ట్ డే నుంచి ట్రోలింగ్స్ చేయటం. పవన్ కళ్యాణ్ గారు పుట్టుక గురించి ట్రోలింగ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి ట్రోలింగ్ చేస్తారు. ఇవన్నీ చేసే ముందు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? నీకున్న 2 చెల్లెళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా అడుగుతూ ఉన్నారు? నా అన్న ఒక నయవంచకుడు అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? నీ బాధ తట్టుకోలేక ఈరోజు నీ తల్లి అమెరికా వదిలి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉంటే ప్రాణానికి కూడా రక్షణ ఉండదని చెప్పేసి నీ సొంత చెల్లి వచ్చి కొంగు పట్టుకొని అడుగుతూ ఉంది.
ఈ వంచకుడు అని చెప్పి నీ సొంత బాబాయ్ కూతురు సునీత నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రక్షణ లేదండి అని చెప్పేసి సిబిఐకి చెప్పడం కూడా జరిగింది. ఇంతకన్నా ఉదాహరణలు కావాలి ఆ మహిళా సంక్షేమానికి మీరు ఏం చేశారు అనే దానికి. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, రాబోయేది ప్రజాప్రభుత్వం. ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సారథ్యంలో రేపు ఎన్డీఏ కూటమి అధికారంలో రాకపోతుంది. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం తప్పకుండా ఎప్పుడైనా మహిళలు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వానికి కుర్చీ మడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నాడు కదా, నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం అని. అదే నీ కుర్చీ మడవడానికే సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రేపు రాబోయేది తప్పకుండా ప్రజా ప్రభుత్వమే వస్తూ ఉంది. మహిళా సోదరీమణులు అందరూ కూడా ఓటు అనే ఆయుధంతో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.